యేసుక్రీస్తులో మీకు అందరికీ వందములు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా మోసాలు కనిపిస్తున్నాయి. మరి అంత్య దినంలో అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారని దేవుని వాక్యంలో మాట ఉన్నది. అదేవిధంగా ఈ మోసాలు అనేవి భయంకరంగా విపరీతంగా పెరిగిపోయినాయి. ఎటు చూసినా మోసమే. ఉదయం లేస్తే మనం తాగే పాలలో మోసం, పాలలో వైట్నర్ కలిపేసి అమ్మేస్తూ ఉంటారు. అవి ఎంతమందికి క్యాన్సర్లు ఈ పాటికి వచ్చి ఉంటే, ఎన్ని లక్షల మందికి వచ్చి ఉంటే నాకైతే తెలియదు లెక్క. భయంకరమైన మోసం పాలల్లో. ఆ తర్వాత మనం తినే ఆహారాల్లో మోసం, ఆన్లైన్ ఫుడ్స్లో మోసం. వాళ్ళు వేసే నూనెలన్నీ కూడా మరి జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి ఆయిల్స్ని వాడి అవి ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా ఈ విధంగా ఎటు చూసినా కూడా మోసం. మనం తాగే నీళ్ళు కూడా మోసమే. వాళ్ళు కెమికల్స్ వేస్తారు. తాగే వాటర్లో కెమికల్స్ వేస్తే ఆ కెమికల్స్ వేయటం వల్ల కడుపు సంబంధించిన అనారోగ్యాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఎటు చూసిన మోసం. మరి మందులు మోసం. మనం వేసుకునే మందులు కొన్ని అసలు పనిచేయవు. ఒకసారి నేను జ్వరం వచ్చి ఒక క్రోసిన్ మందు వేసుకుంటే అస్సలు పనిచేయలేదు. ఆ తర్వాత ఎప్పుడో తెలిసింది, ఒక కిరణ్ షాప్ అతను అన్నాడు, ఇది ఇందులో మందు శాతం 10% ఉంటుంది, మిగిలిన 90% మందు ఉండదు, ఇది అంత పని చేయవు అని చెప్పాడు. కిరాణా షాపులో కూడా మందులు అమ్మేస్తూ ఉంటారు, క్రోసిన్ లాంటివి. ఈ విధంగా ఇదే కాకుండా పెద్ద స్కామ్, కొన్ని 100 కోట్ల రూపాయల స్కామ్ ఈ మధ్య కాలంలో పట్టుకున్నారు. దానిలో బూడిద వేస్తారు. కనీసం మామూలుగా ఇంకా వేరే ఆరోగ్యానికి పనికొచ్చి బి కాంప్లెక్స్ వేసినా బాగుండేది. దానిలో పూర్తిగా బూడిద వేసి ఆ ట్యాబ్లెట్లని అమ్మారు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి మన దేశంలో. ఈ విధంగా ఎటు చూసినా కూడా మోసమే కనిపిస్తుంది. మనం ఏ వస్తువు కొన్నా అది మోసపూరితమే ఉంటుంది. అది 4 రోజులే పనిచేస్తుంది. దానిలో నాణ్యత ఉండదు. అవి ఎక్కడ చూసినా కూడా మోసం మోసం మోసం. మరి కొంతమంది ఫైనాన్స్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది చిట్ ఫండ్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా వాళ్ళు ఎత్తేస్తూ ఉంటారు, అక్కడ మోసమే. ఈ విధంగా దేశం ఎటు చూసినా కూడా మోసం. అడుగు తీసి బయటికి వేస్తే మోసం. ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మోసం. ఈ విధంగా ఎక్కడ చూసినా మోసమే కనిపిస్తుంది. పెట్రోల్ బంకుల్లో మోసం. పెట్రోల్ పోయించుకుంటే కిరోసిన్ వాసన వస్తుంది. దాని పొగ తెల్లగా కిరోసిన్ స్మెల్ వస్తూ ఉంటుంది పెట్రోల్. ఎక్కడ చూసినా మోసమే. దేశం అంతా కూడా మోసం తిని ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, ఈ మోసపు దినాలు మనం వచ్చినాం. అయితే మోసం చేయవారికి దేవుడు గొప్పదైన జవాబు చెప్తాడు. వాళ్ళు ఈ లోకంలోనే గొప్ప జవాబు చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని, మీరు మాత్రం ఏ విషయంలో ఏమన్నా కూడా మోసగించవద్దు. మోసగిస్తే తిరిగి మీరు మోసపోతారు కూడా. ఎందుకంటే దేవుని వాక్యం ఒక చోట ఉంటుంది, మోసం చేయవలు మోసంలో ఉంచబడతారని దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, మోసం చేస్తాం అయిపోయింది అనుకోవట్లేదు. వాళ్ళకి తిరిగి